నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని గారు. అశ్విని గారు ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తూ మన సఖి ప్రేక్షకుల కోసం కొత్త కొత్త ఐటమ్స్ నేర్పిస్తూ వస్తున్నారు కదా. అందులో భాగంగా ఈ రోజు ఊళ్ళని ఉపయోగించి పిచ్చుకలను తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో అవన్నీ పలకరించేసి మనము నేర్చేసుకుందాం. నమస్తే అశ్విని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అశ్విని గారు, మీరు మాత్రం ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ మా సఖి ప్రేక్షకుల కోసం చాలా కొత్త ఐటమ్స్ నేర్పిస్తూ ఉంటారు. ఈ రోజు ఊళ్ళతో పిచ్చుకలు నేర్పిస్తామన్నారు. నాకైతే చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నానండి ఎలా నేర్చుకోవాలనేది. మరి దానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్పేస్తారా? చెప్తానండి. ఊల్, కాటన్, కలర్ పేపర్స్, టూత్ పిక్, లైనర్, గ్రీన్ టేప్, సిజర్, ఒక బుక్. ఓకే, అంటే కొంచెం దగ్గర మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అయిపోతుంది. ఊల్ అంటే కామన్ గా ఉంటుంది. ఓకే, లైనర్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇందులో ఎలా యాడ్ చేస్తారు అంటే పిచ్చుకలు అన్నారు కదా, ఐస్ కి వస్తుందేమో. ఓకే ఓకే, నాకు కూడా ఐడియా వచ్చేసింది. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? చేస్తాను. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఊల్ తీసుకోవాలండి. ఓకే, ఊల్ తీసుకొని ఊల్ కి ఇప్పుడు సైజెస్ ఏమైనా ఉంటాయి వీటికి? చిన్న బర్డ్ కావాలంటే చిన్న సైజ్ లో చేసుకోవాలి, పెద్ద బర్డ్ కావాలంటే పెద్ద సైజ్. ఓకే, అంటే బుక్ మీరు బుక్ కి ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇవి మాత్రం కరెక్ట్ గా కౌంట్ లోనే ఉంటే మనకి ఆ షేప్ అనేది వస్తుందా, పిచ్చుక బాడీ షేప్ అనేది? అవునండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా మనం 3 కలర్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, 3 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ నేను 3 కలర్స్ తీసుకున్నాను, బ్లూ, బ్లాక్ అండ్ రెడ్. ఓకే, నెక్స్ట్ మనం ఒక్కొక్క థ్రెడ్ తీసేసుకోవాలండి. ఇందులో నుంచి సింగిల్ థ్రెడ్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టూ కలర్స్ తీసుకుందాము. అల్లికలాగా ఏమైనా ఉంటుందా? లేదండి, ఫోల్డింగ్స్ అంతే. ఫోల్డింగ్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకోవాలి ప్లస్ సింబల్ లో. బ్లాక్ ని ఫోల్డ్ చేశారు, రెడ్ ఇక్కడ థ్రెడ్ తోని కట్టేసేయాలండి. ఇక్కడ కూడా అలానే సేమ్. ఓకే, ఈ రెడ్ ని రెడ్ వైపు క్లోజ్ చేసేస్తున్నారు, బ్లాక్ ని బ్లాక్ వైపు క్లోజ్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు టిష్యూ తీసుకోవాలి. టిష్యూని కొంచెం నలిపేసేయాలి. రెండు. ఇప్పుడు ఇలా పెట్టేసేయాలి. ఇది బర్డ్ కి లోపల. ఓకే, అది మనకి కనిపించదు. సో ఇది ఇంకో కలర్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి రెండింటికి. సో ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకొని దీని మీద ఇలా పెట్టేసేయాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కలర్ ఉంటుంది కదా, ఇవి క్రాస్ గా ప్లేస్ చేయాలి. ఓకే, మనకి లోపల టిష్యూ అనేది కనిపించకుండా. ఓకే ఓకే, నైస్. అంటే మనకి టిష్యూనే కాదు, లోపల మనకి ఏ పేపర్ ఉన్నా లేకుంటే కాటన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు, క్లాత్ అయినా. అవునండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి లోపల ఉన్నది ఏమీ కనిపించట్లేదు. ఇలా వచ్చేసింది కదండి కొంచెం బర్డ్ షేప్. అవును, ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి మిగిలింది కదా. ఓకే, మనకి అంటే అవుట్పుట్ చూసాక మనకి కష్టమేమనిపిస్తుంది, కానీ చూస్తుంటే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది నేర్చుకునేందుకు. ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఇదంతా కట్ చేసుకోవాలండి. ఓకే, మొత్తంగా కట్ చేసేయాలా? ఎక్స్ట్రా అంటే మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని. ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కదా, ఇది చిన్నగా ఉంది బర్డ్. అవునవును, సో ఇది కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనకి నచ్చే కలర్ ని కూడా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బుక్ అంటే సైజ్ ని బట్టి అండి, అది కొంచెం పెద్ద లాంగ్ గా ఉంది కదా, సో అందుకే ఇంత వేస్ట్ అయింది. ఓకే, ఇలా కట్ చేసుకోవాలండి చిన్న షార్ట్ గా. ఇది పిచ్చికల్ కదా, సో దాన్ని టైల్ షార్ట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం షార్ట్ గా కట్ చేస్తాను నేను. ఇప్పుడు మనం దీనికి ఐస్ ఇంకా నోస్ పెట్టేసుకుందాము. ఓకే, నోస్ కోసం నేను ఇక్కడ చార్ట్ పేపర్ తెచ్చాను. చార్ట్ పేపర్ ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి కోన్ షేప్ లో. ఓకే, షార్ప్ గా. ఇప్పుడు మనం గ్లూ పెట్టేసాం దీనికి. ఓకే,
కొంచెం ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకుందాము. ఇలా ప్లేస్ చేసుకోవాలండి. ఓహో, గ్లూతో స్టిక్ అయిపోతుందా? స్టిక్ అయిపోతుంది. ఓకే, ఐస్ కి నేను కాటన్ యూజ్ చేస్తున్నానండి. ఓకే, కాటన్ కొంచెం తీసుకుని చాలా బాగుంది. చక్కగా మనకి ఇప్పుడు మీరు చేసింది పిచ్చు కాబట్టి ఆ పిచ్చుక షేప్ లోనే ఉంది. అదే కలర్ మార్చి మనం ఆ నోస్ కట్ కూడా మారిపోతుంది కదా బర్డ్ కి. అలానే పావురం అయితే వేరేలాగా, చిలుక అయితే వేరేలాగా, అలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఒక ఐడియా అయితే ఇచ్చారు. ఇంకా సకులు ఇష్టం అన్నట్టు ఏ విధంగానే క్రియేట్ చేసుకోవచ్చు. నైస్. ఐస్ కి మీరు కాటన్ ఇలా తీసుకున్నారు, కొంచెం రౌండ్ గా చేసుకోవాలండి. చేసుకుని స్టిక్ చేసుకుందాం. ఓకే, వావ్, ఇవి కూడా రియల్ గానే అనిపిస్తుంది. ఇది కూడా థాట్ బాగుంది. అయిపోయిందా? అయిపోయిందండి. ఇలా ఇంకా మనం డిఫరెంట్ బర్డ్స్ తయారు చేసుకొని చెట్టు పైన ఉన్న బర్డ్స్ ఉంటాయి కదండి, అవును, అలా ప్లేస్ చేసుకోవచ్చు ఒక బ్రాంచ్ తీసుకొని. ఓకే ఓకే. సో ఆల్రెడీ నేను అలా తయారు చేశాను, అది చూపిస్తాను మీకు. చూద్దాం. నాకైతే యాంగ్జైటీగా ఉంది ఎప్పుడెప్పుడు చూద్దాం అనేసి. రెడీ చేసింది తీసుకొచ్చాను లహరి. ఓ వావ్, చాలా చక్కగా ఉందండి, చాలా అందంగా ఉంది. అంటే మాకు ఒక ఐడియాతో వచ్చింది ఈ పిచ్చుకల్ని ఎక్కడ పెడతారా అనేసి, కానీ ఒక స్టెమ్ తీసుకొని దానికి ఒక ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసి లీవ్స్ లాగా ఇచ్చి, ఇవి కూడా ఇంకా బైండింగ్ వైర్ తో మీరు పెట్టేశారు కాబట్టి మనకి ఇంకా ఇలానే స్టిఫ్ గా ఉంటాయి. ఓకే అశ్విని గారు, ఈ రోజు మంచి ఆలోచనతో మా ముందుకు వచ్చారు. చక్కగా ఊళ్ళు ఉపయోగించి పిచ్చుకలను తయారు చేసి ఇంత చక్కగా డెకరేట్ చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖీ కార్యక్రమానికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా సకలు, అశ్విని గారు పరిచయం చేసిన ఊల్తో పిచ్చుకలు చాలా అందంగా, చాలా కొత్తగా ఉన్నాయి కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా? ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2355-6540. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.